గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మేము 2004లో ఎస్ఆర్ ట్రస్ట్ అని స్టార్ట్ చేసినాం సార్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. మినరల్ వాటర్ ఎప్పుడైతే ఆర్ఓ ప్లాంట్ పెట్టి మినరల్ వాటర్ ప్రతి ఒక్కరికి పెళ్లికైనా ఎక్కడైనా అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో విత్ డిస్పెన్సరీ వాటర్ మేము ఇస్తూ ఉంటాం. ఆ సర్వీస్ తర్వాత స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అందుకోసానికి ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మంచి టాలెంట్ కావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ప్రతి ఒక్కరు ఎనీ కాలేజీలో ఫస్ట్ కాలేజ్ పెట్టినప్పుడు కూడా జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఫీజులు నేనే కట్టినా. ఇప్పుడు గవర్నమెంట్ కడతా ఉన్నది. ఆ సిస్టంలో ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ ఒక్కోసారి డిగ్రీ చదువుకున్నారు అనుకో వాళ్ళు ఎక్కడన్నా పోయి పని చేసుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓరియంటెడ్గా వాళ్ళను బాగా పైకి రావాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఆ సర్వీస్ చూసి నాకు డాక్టరేటు ఇచ్చారు. అంటే మెయిన్ కోర్ బిజినెస్ అంటే ఏంటి సార్ మీరు? మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మా కంబైన్డ్ ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబం. మా ఏరియాలో మేము ఒకటే ఉమ్మడి కుటుంబంలో ఉంటాం అందరం. ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? మా అన్నయ్య, నేను సెకండ్, నాకని ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇద్దరు పిల్లలు. ఒకటే ఫ్యామిలీ, అందరూ ఒకటే. అంటే జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతి మనిషి మనలా ఉండరు కదా, మనం ఆలోచించే విధానంలో వాళ్ళు కూడా ఆలోచించరు. అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చేసిన పని మనకు నచ్చదు, మనం చెప్పింది వాళ్ళు వినరు. ఇలాంటివి మీరు వచ్చినప్పుడు ఏదైనా ఒక అభిప్రాయ భేదాలు చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు ఎలా దాన్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఉమ్మడి కుటుంబంలో మీరు ఒకటి తీసుకోండి, పెద్దోళ్ళ తర్వాత చిన్నోళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఎంత మనము స్ట్రెస్ ఉన్నా చిన్నపిల్లలు చూడని ఎత్తుకోగానే ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు ఇంట్లో లోపల కొట్లాడుకున్నా కానీ ఉమ్మడి కుటుంబం ఉన్నా అనుకో మళ్ళీ నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళని చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో అట్లా వస్తారు. కిచెన్ మాది, ఆ కిచెన్లో అందరూ ఏదైనా ఉన్నా కానీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో నలుగురు ఒక టేబుల్ మీద కూర్చుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. లోన్లీ ఉంటే ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో అట్లా మేమందరం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. 4 గోడల మధ్య భార్యాభర్తలు కొట్లాడుకున్నా రూమ్ బయటకు వచ్చేటప్పటికి అందరూ ఉంటారు కాబట్టి కాస్త నవ్వుతూ, అంటే ఆ కోపం కంటిన్యూ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ. అవును, మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇండివిజువల్ ఉందనుకో ఒక 5 days పోతుంది అది. అదే డైవర్స్ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. కరెక్ట్ చెప్పారు మీరు. దట్స్ సో నైస్ సార్, రియలీ దట్స్ సో నైస్. అంటే పాతకాలం ఈ రోజుకి పెద్దవాళ్ళు ఏమంటారంటే మా రోజులే బాగుండేవి, మా తల్లిదండ్రులు ఒక మాట చెప్తే మేము వినేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు ఎవరు వింటున్నారు అని. మీ ఇంట్లో ఎవరి మాట వింటారు అంటే? మా అన్నయ్య మాట అందరు వింటారు. ఎందుకంటే తను ఏది చెప్పినా కానీ అందరూ 100% ఉంటారు. అందరి మాట కూడా, నా మాట కూడా అందరు వింటారు. కానీ రాజకీయాలు ఎందుకు రాజకీయాల వైపు రావాలనుకున్నారు? వై రాజకీయాలు అంటే? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన గవర్నమెంట్ కావాల్సింది ఏంది? ఒక స్కూల్ కడతా ఉంటాం, ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మియాపూర్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, లోపల ఉంటుంది. అంటే ఫ్యూచర్ థింగ్లో డిమార్కేషన్ ఆఫ్ ల్యాండ్స్, ఎడ్యుకేషన్ డిమార్కేషన్ ల్యాండ్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ ఏంది మెయిన్ రోడ్ మీద ఉండాలి. ఎక్కడికైనా వేరే స్టేట్లకైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ పోనీకి అవసరం ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత స్కూల్స్ విషయంలో, కాలేజీల విషయంలో, తర్వాత పార్కుల విషయంలో, తర్వాత స్టేడియం విషయంలో ఇట్లా అన్నీ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ అయినా ల్యాండ్ కొనదు. ఉన్న ల్యాండ్ మీద ఇంప్లిమెంటేషన్ బిల్డింగ్లు అయినా కట్టగలుగుతుంది. దాన్ని ల్యాండ్ ఫ్యూచర్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటే ఎన్ని తరాలకైనా తరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా సరే అమెరికా పోయి అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకోవడానికి అమెరికా వెళ్తా ఉన్నాం. ఆ అమెరికా ఎంత ఫండ్ పోతుంది? ఆ ఫండ్ను మనం ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టినామనుకో ఆ ఫండ్ అంతా ఇండియాలో తిరుగుతూ ఉంటుంది కదా. రొటేషన్ ఆఫ్ మనీ వచ్చినప్పుడు ఇండియా గ్రేట్ అవుతుంది. గతంలో ఎన్నో సంవత్సరాల కింద ఇండియా గ్రేట్ ఉండే, ఇండియా యూనివర్సిటీల్లో అందరూ వచ్చి ఇక్కడ చదువుతూ ఉండే. ఇప్పుడు మనము వేరే దేశానికి పోయి చదువుతా ఉన్నాం. ఇప్పుడు తగ్గుతుందేమోనండి, ట్రంప్ వచ్చి కొత్త నియమ నిబంధనలన్నీ పెట్టారు కాబట్టి. ఎన్ని నిబంధనలు? దాంట్లో ఏంటంటే పార్ట్ టైం జాబ్ కుదరదు అంటున్నాడు సార్. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఫస్ట్ నుంచి ఇల్లీగల్. అవును, ఫస్ట్ నుంచి ఇల్లీగల్ కొంత నడిచింది, ఇప్పుడు అసలు మొత్తానికి రూల్డ్ అవుట్ అంటున్నాడు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చేసుకుంటా ఇప్పుడు నడిపకపోతే వాళ్ళు బిజినెస్ నడిపేయలేరు. అవును, అది బిజినెస్ నడిపేయలేరు. ఉన్నదానికి దాన్ని ఏంటంటే
ఒత్తి చెప్పుకోము అంతే, అంతకన్నా మించి వేరేదేం లేదు. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఏమంటారు ప్రామిసెస్ ఏమైనా చేస్తున్నారా గొంపతీసి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మా ల్యాండ్లో పటంచెల్లో గత 18 ఇయర్స్ నుండి ఫ్రీ ల్యాండ్ ఏది ఆర్టీ ఆఫీస్కి ఇచ్చినాం. దగ్గర 4 acres యూజ్ చేస్తారు. ఆ ల్యాండ్ మేము సపోజ్ మేము రెంట్కి ఇస్తే వీఆర్ గెటింగ్ 1.5 lakhs to 2 lakhs per acre. మీ ఫ్యామిలీ ల్యాండ్, మా ఫ్యామిలీ ఓన్ ల్యాండ్ ల్యాండ్. ఇక్కడ ఆర్టీ ఆఫీస్లో పటంచెల్లో ఇచ్చినాం. అంటే దగ్గర మాకు 8 లక్షల రూపాయలు ప్రతి నెల అమౌంట్ వస్తుంది. కరెక్ట్. కానీ వాళ్ళకు మనం ఇచ్చినాం. ఆర్టీఓ వాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేక చాలా ఇబ్బంది, అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను ఇప్పిస్తాను. అంత సర్వీస్ చేస్తాం మనం. ఇప్పుడు మీరు అలా అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి లైన్ కడతారేమో సార్? కట్టేందమ్మా, నేను అందరికి లైసెన్స్ ఇప్పిస్తామా. అవునా? కంటిన్యూ ప్రాసెస్. చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎలక్షన్ దగ్గర రాగానే 6 నెలలకు ఒకసారి క్యాంప్ పెట్టేసి లర్నింగ్ లైసెన్స్ ఇప్పించేసి పోతారు. నేను కాదు, పర్మనెంట్ లైసెన్స్ ఇప్పిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నన్ను సంప్రదిస్తారో నేను పోయి వాళ్ళ దగ్గర పోను. డాక్టర్ దగ్గర పేషెంట్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తాడు, మన దగ్గరకు వస్తేనే మనము వర్కౌట్ చేస్తాం. కానీ కరెక్టే, వాళ్ళు అసలు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తే ఈ రోజు అన్ని యాక్సిడెంట్లు అవే సార్. యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఓన్లీ డ్రైవింగ్ లైసెన్సే కాదు. అది కాదు నేను ఈ రోజున మన రోడ్ సెన్స్ కానీ డ్రైవింగ్ సెన్స్ కానీ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే ఇలాగా అర్థం పర్థం లేకుండా టక్కన డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చే వాళ్ళకి జ్ఞానం ఉండట్లేదు అనేది. అంత తొందర అయితే లైసెన్స్ ఇయ్యరు, 1 month అయితే కంపల్సరీ ఇస్తారు లర్నింగ్ లైసెన్స్ అయిన తర్వాత. ఇదే ఇక్కడ ఇండియన్లు మరి అమెరికా పోయిన తర్వాత ఎంత సిస్టమేటిక్గా నడిపిస్తారు. లైఫ్ సిస్టమేటిక్ మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మెకానికల్ లైఫ్ బాగా సిస్టమేటిక్ యూజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, నువ్వు కూర్చో అని అంటే వాతావరణం బట్టి మారుతూ ఉంటుంది. అంతేగాని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ఏమో వాళ్ళకి బుక్ నాలెడ్జ్ ఉంటుంది స్టూడెంట్స్కి. గవర్నమెంట్ జనరల్ నాలెడ్జ్తో పాటు బుక్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఎందుకు? జనరల్ నాలెడ్జ్తో పాటు అంటే ఇంటికాడికి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. నడుచుకుంటూ పోతే ఎక్కడ ఏముంది, ఏ షాప్ ఉంది, ఎక్కడ ఏ రోడ్స్ ఉన్నాయి, ఎట్లా క్రాస్ కావాలి అనే రకంగా అంత నాలెడ్జ్ అనేది పిల్లలకు వస్తుంది. దానికోసానికి అయితే ఇప్పుడు ఇండియా సేమ్ అంతే. ఇప్పుడు అమెరికా బుక్ నాలెడ్జ్ ఉంటుంది, మనకేమో జనరల్ నాలెడ్జ్తో పాటు బుక్ నాలెడ్జ్ వస్తుంది.